హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నాను. అండ్ మళ్ళీ వేసేద్దామా అని వచ్చేసాను. ఎందుకంటే నేను వేసిన స్కెచ్ నాకు నచ్చకపోతేనే మళ్ళీ మళ్ళీ వేస్తాను. అలాంటిది ఈ స్కెచ్ పోయిందన్నమాట. ఈ వాటర్ పెయింటింగ్ అనేది పోయింది. సో నేను మళ్ళీ వేయాలనుకుంటున్నాను. అలానే స్టార్ట్ చేశాను. వన్ డే గ్యాప్ తీసుకున్నాను. ఎందుకంటే పోయిందన్న ఫ్రస్ట్రేషన్‌లోనే ఉన్నానన్నమాట. ఆ ఫ్రస్ట్రేషన్‌కో మరి ఏమో తెలీదు కాదండి. నాకైతే తలకాయ నొప్పొచ్చేసింది మాడు. అండ్ అంటే ఒకసారి ఒక స్కెచ్ పోతేనే నేను చింపేస్తాను. పోయింది అని చెప్పేసి అంటే నా మిస్టేక్ నేనే ఒప్పుకుంటా. స్టేటస్‌లో పెట్టి లేకపోతే అన్న వాళ్ళకి, ఫ్రెండ్స్‌కి ఇలా పెట్టి పోయింది ఇక్కడ అలా పోయిందంటే వాళ్ళేమో లేదు లేదు నీ నీ ట్రై నువ్వు చేసావు, నీ బెస్ట్ నువ్వు చేసావు, మళ్ళీ రిపీట్ చేయి అంటారు. సో నేనేంటంటే ఒక్కటి పోతేనే మళ్ళీ వేస్తాను. అలాంటిది ఇక్కడ చాలా పెద్ద మిస్టేక్ జరిగింది. అసలు మిస్టేక్ ఏంటనేది కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బేసిక్‌గా వాటర్ పెయింట్స్‌లో మనం పెయింట్స్ కన్నా వాటర్ కంట్రోల్ చేయడం మనకి రావాలి. ఆ బ్రష్‌ని కంట్రోల్ చేయడం, ఆ వాటర్ పట్టుకొని కంట్రోల్ చేయడం ఇంకా అనేది పెద్ద టాస్క్. మెయిన్ నాకు. ఎందుకంటే మీలో చాలామందికి తెలుసు వాటర్ పెయింటింగ్ అంటే నాకు పిచ్చి అని. ఎందుకు ఆ పిచ్చి అనేది కూడా నేను చెప్తా. అట్లే నేను ఇక్కడ అంటే మంచిగానే వేస్తా పెయింటింగ్స్‌లో. కాకపోతే ఏంటంటే నాకు కాస్త ఎక్కువ. ఒప్పుకుంటున్నాను ఎక్కువ అని. ఎందుకు అంటే నేను వేసే పెయింట్‌ని అంటే ఇప్పుడు మనం వాటర్‌లో డిప్ చేస్తాం కదా! నేను దాన్ని ఏం చేశానంటే ఫాస్ట్‌గా అయిపోతుంది కదా అని చెప్పేసి ఆ కళ్ళ దగ్గరికి వచ్చేసరికి బ్లాక్ తీసుకొని ఫాస్ట్‌గా తీసుకొని ఇట్లా ఆ పేపర్ మీద పెట్టాను. అదేమైందంటే కళ్ళ దగ్గరే పడింది. వదిలేయచ్చు కదా! నేను వదిలేయకుండా ఏం చేశానంటే ఒక అదే వైట్ క్లాత్ ఉంటుంది కదా! ఆ వైట్ క్లాత్ తీసుకొని ఫాస్ట్‌గా ఇట్లా ట్యాప్ చేశాననమాట ఆ పేపర్ మీద. దానివల్ల ఏమైందంటే అటు స్కిన్ కలర్ మిక్స్ అయ్యింది, ఇటు వైట్ కలర్ పెయింట్ మిక్స్ అయింది. దానివల్ల ఫేస్ మొత్తం ఇట్లా బేబీ ఫేస్ మీద పడిపోవడం వల్ల లుక్ మొత్తం పోయింది. ఇక్కడ హైలైట్ ఏంటంటే బేబీ ఫేసే. మమ్మీ, డాడీ చేతులు పట్టుకొని ఒక బేబీ ఉంటుందన్నమాట. అక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా! సేమ్ ఇదే అనమాట. కాకపోతే అది ఇంకా బాగా వచ్చింది ఫస్ట్ వేసింది. ఆ ఒక్క మిస్టేక్ అనేది చేయకపోయిన ఉండుంటే చాలా బాగుండే. బట్ అప్పుడప్పుడు తప్పులు చేయడం మన మనుషులకి అలవాటే కాబట్టి నేను కూడా ఆ మిస్టేక్ చేసేసాను. అలానే మళ్ళీ వేస్తున్నాను. ఫైనల్‌గా ఇదండి వేసింది అవుట్‌లుక్ వచ్చేసి. మనం ఏ పెయింట్ వేసినా లేకపోతే ఎన్ని కలర్ పెన్సిల్స్ వేసినా అవుట్‌లైన్ లేకపోతే అస్సలు బాగోదు. ప్రతి మనిషి ప్రతి డ్రాయింగ్‌కి అవుట్‌లైన్ అనేది ఉండాలండి. లేపోతే అసలు దాంట్లో కళ ఉండదు. సో నేను అందరికి అదే చెప్తాను. బ్లాక్ పెన్ ఈజ్ ఎ హైలైట్ అని. ప్రతి ఒక్కళ్ళని బ్లాక్ పెన్‌తో హైలైట్ చేయమని చెప్తాను. కొంతమంది నా మాట రెస్పెక్ట్ ఇచ్చి చేస్తారు. కొంతమంది రెస్పెక్ట్ ఇయ్యరు. అలాంటి వాళ్ళకి మనం దూరంగా ఉండటమే బెస్ట్. వాళ్ళకి ఎన్ని చెప్పినా అర్థం కాదన్నమాట. మనం చేసే ప్రతి పనిలో మనం 100% పెట్టాలి. అలా పెట్టగలిగితేనే నాకు కామెంట్ చేయండి. లేదంటే లేదు. మీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు నాకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సో ఇది ఫైనల్ అన్నమాట.